शाकमा वेणुगोपाल हमारे 4 लीडर काउंसलर वेंकटापुर कालनी वेंकटापुर तांडो बंदू तांडो मुद्रगता तांडो नेक्स्ट మనకి ఏం काउंटर करता है डिवाइड होता है खाली एक पर एक नहीं पड़ा तो कुछ जरूर क्या करते అందుకే మీరు ఆర్థిక పండారంటే పెట్టమ్మా క్వశ్చన్ ఇక్కడ మధ్య అరే నమస్కారం. ఈరోజు వికారాబాద్ పట్టణం 6వ వార్డు అంటే వెంకటాపూర్ తండా లోపల బోనాల పండుగ జరుపుకుంటున్నారు మా వాళ్ళందరూ. దీనికి మా వార్డు కౌన్సిలర్ విజయరాజ్తో పాటు పెద్ద మనుషులు ఇక్కడ శంకరన్న కావచ్చు, బాబు కావచ్చు, చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు వికారాబాద్ పట్టణం నుంచి కూడా మా గోపాల్ గారు, వేణు, ఇంకా చాలామంది కౌన్సిలర్లు, మా నాయకులు అందరూ కూడా వచ్చిండ్రు. మన తెలంగాణలో బతుకమ్మ పండుగ కావచ్చు, లేకపోతే బోనాల పండుగ కావచ్చు, చాలా ప్రత్యేకమైనటువంటి పండుగలు. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వర్షాలు బాగా కురవాలని చెప్పి, పంటలు మంచిగా పండాలని చెప్పి, ఆ దేవత ఆశీస్సులు గ్రామాల మీద ఉండాలనేటటువంటి ఉద్దేశం చేత ఇటువంటి పండుగలు చేసుకుంటుంటాం. ఏదన్నా పెళ్ళి అయితేనో లేకపోతే పేరెంటం అయితేనో ఏదో ఒక్క ఇంట్లో మాత్రమే పండుగ ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈడ వెంకటాపూర్ తండాలో చూస్తుంటే గ్రామంలోని దాదాపు 90% మంది పిల్లా పాపలతోటి మొత్తం కుటుంబాలు వచ్చి దాదాపు 100 బోనాలు ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఎంత అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు. మా వాళ్ళందరికీ నిజంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ కూడా ఈరోజు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడ కూడా వీళ్ళు బోనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ అమ్మ దీవెతలు, ఆ తల్లి దీవెతలు ఈ తండాతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీ మీద, వికారాబాద్ నియోజకవర్గం, జిల్లా మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనం వెంకటాపూర్ తాండాలో బోనాల ఉత్సవాలకు వచ్చినాము. ఏదైతే ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం ఉందో అసలు దీని ప్రత్యేకత చాలా పెద్దది. ఇది అసలు మా ఊరు శివరెడ్డిపేటలోనే మొత్తం వచ్చేది. ఇది ఇలాంటి పెద్దది చాలా మైనాత్మకమైన గుడి. ఇది చాలా ప్రత్యేకత ఉంది. దీనికి ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు, మన వికారాబాద్ మ్యాప్లలో కూడా ఇది ఒకటే గుడి ఉన్నది. అసలు ఎప్పటికైనా పాత పురాణమైన గుడిలో ఇది ఒకటి చాలా పురాతనమైన గుడి. దీనికి ప్రత్యేకత చాలా బోనాలు చేసుకోవడం చాలా సంతోషము. ఇంకా పెద్ద బోనాలు చేసుకుంటూ ఇంకా పెద్ద గుడి నిర్వహించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 6వ వార్డు వెంకటపూర్ తండలో జరుగుతున్నట్టు బోనాల పండుగ. మరి పెద్దమ్మ వారికి, దేవాలయం వారికి ఈ యొక్క బోనాలు చేయడం జరిగింది. ముందుగా ఈ వెంకటపూర్ తండ ప్రజలందరికీ ఈ యొక్క బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల్లోనే ఈ బోనాల పండుగ ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసం వచ్చిందంటే యావత్ తెలంగాణ మొత్తం గ్రామ దేవతలకు బోనాలతోని మరి భక్తి శ్రద్ధలుగా పూజలు చేసి వర్షాలు చక్కగా పడేటట్లు, అట్లాగే రైతులకు పంటలు చక్కగా పండేటట్లు ఆ అమ్మవారిని, ఆ గ్రామాలు కానీ వార్డులు కానీ క్షేమంగా ఉండాలని మరి వార్డుల ప్రజలు కావచ్చు, గ్రామాల ప్రజలు కావచ్చు, ఆ తల్లిని వేడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వికారాబాద్లో కూడా వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ అమ్మవారు వికారాబాద్ను మున్ముందు మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారితో పాటు మేము ఈ వెంకటపూర్ తండలో ఉన్న మా కౌన్సిలర్ అలాగే మా నాయకులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జాతర సందర్భంగా గ్రామస్తులతో ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్తో మేమందరం కూడా దర్శించుకోవడం జరిగింది. ఈ పెద్దమ్మ తల్లి మా పాడి పంటలను అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని బాగా చూడాలని, రాబోయే
కాలాలన్నీ కూడా బాగుండాలని ఆ పెద్దమ్మ తల్లి ఈ తాండవాసులను అదేవిధంగా వికారాబాద్ ప్రజలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వెంకట్పూర్ తాండాలోని పెద్దమ్మ గుడి యొక్క జాతర ఉత్సవానికి నేను బీజేపీ తరఫున నాయకులందరూ రావడం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారి యొక్క ఆశీర్వాదం వికారాబాద్ నియోజక యొక్క ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను.